నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు గజమెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాబు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ నగరపాలక సంస్థ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సారథి నగరాభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా లేకుండా తలో మాట చెప్పవద్దని సూచన మరింత సులభతరం కానున్న సీఏ కోర్సులు ఐసీఏఈ ఉపాధ్యక్షుడు సుబోధ్ కుమార్ అగర్వాల్ ప్రకటన త్వరలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం వెలువరించనున్నదని వ్యాఖ్య ఇక వివరాలకు వెళితే నగరంలో అభివృద్ధి పనులపై తలా ఒక మాట చెప్పొద్దని రాష్ట్ర మాధ్యమిక శాఖ మంత్రి కె పార్థసారథి నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ అధికారులపై పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని విజిటిఎం వుడా ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్పొరేషన్ సమీక్షా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జేఎన్ఎన్యూఆర్ఎం కింద నగరపాలక సంస్థ చేపట్టిన గృహ సముదాయాలకు మంజూరైన నిధులపై ప్రశ్నించగా అధికారులు పొంతంలేని సమాధానాలు ఇవ్వడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఇంజనీరింగ్ విభాగాధికారులు సకాలంలో ఉన్నతాధికారులకు పంపకపోవడంతో నిధుల విడుదల ఆలస్యమైందని అన్నారు. జక్కంపూడి టౌన్షిప్లో 8,000 ఇళ్లను నిర్మించినా మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం ఆగడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. ఈ నెల 10న హైదరాబాద్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులను ప్రజాప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు వెచ్చించాలని తాత్కాలిక మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ను కోరారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కార్పొరేషన్ బ్యాంకుకు తనఖా పెట్టిన నగరపాలక సంస్థ ఆస్తుల వివరాల గురించి ఆరా తీశారు. నారా చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే నైజం చంద్రబాబుదని వారు ఆరోపించారు. ఆయనది 2 నాలుకల ధోరణి అని చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. స్టేట్ గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు 100 సీట్లు ఇస్తామనడాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారంపై వ్యామోహంతో అబద్దాలు ఆడటానికి కూడా వెనుకాడటం లేదని విమర్శించారు. ప్రజలను ఇలాంటి మాటల ద్వారా మభ్యపెట్టడం మంచిది కాదని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడారు, అది దిగిపోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడారు, ఉద్యోగస్తుల పట్ల ఒక రకంగా మాట్లాడారు, తర్వాత ఈరోజు మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే బీసీలకి 100 సీట్లు ఇస్తామని చెప్పని ఇవ్వలేకపోయి మళ్ళీ ఈరోజు అలాగే 1 కోటి వరాలని చెప్పిన ఎన్నికల ముందులో ప్రకటించి అధికారం కోసం ఏదో ఒకటి చేసి అధికారం సంపాదించాలి అరే యావా తాపత్రయం తప్ప వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారు పడుతున్నటువంటి బాధలేంటి, ఆ బాధలకి ఎటువంటి పరిష్కారం కనుగొనాలి అని ఒక అంశాల మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాలి, ఆ చర్చ ద్వారా సమస్యలు పరిష్కరించాలని చెప్పిన భావన ఏ కోసైనా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో 100 సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించి కేవలం 53 సీట్లతో సర్దిపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని దుయ్యబట్టారు. బీసీలకు 104 సీట్లు ఇచ్చిన ఘనత చిరంజీవికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందన్న ఆశాభావాన్ని వెల్లంపల్లి వ్యక్తం చేశారు. 2009లో చిరంజీవి గారు బీసీలకి 104 సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పకుండా అసలు మామూలుగా మేము ఇన్నిస్తామని కాకుండా తెలుగుదేశం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు కానీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పనిసరిగా బీసీలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్లో తప్ప తెలుగుదేశంతో ఈ కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, బీసీలను మోసం చేసే విధంగా తెలుగుదేశం చేస్తున్న ప్రకటనల్ని బీసీలు ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పని
విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యను అందించాలని మాంటిసోరి విద్యా సంస్థల అధినేత కోటేశ్వరమ్మ ఉపాధ్యాయులకు సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తే విద్యార్థులు భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదుగుతారని సూచించారు. బందర్ రోడ్లోని మాంటిసోరి కళాశాలలో సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి మాంటిసోరి విద్యాసంస్థల అధినేత వి కోటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి బీఈడీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెలిపారు. మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తే వారు భావి భారత పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. Postgraduate and professional degree that will fetch her a decent, independent living and improve her social and economic status. Teachers play a vital role in shaping the character and personality of students and molding them into responsible citizens capable of discharging their duties ably, efficiently, in whatever path of life they choose. డిగ్రీ పూర్తి చేసిన వారు సీఏ కోర్సు చేయడం ఇక తేలిక అని, సిపిటి చేయకుండా నేరుగా ఐపీసీసీలో చేరవచ్చని ఐసీఏఈ ఉపాధ్యక్షులు సుబోధ్ కుమార్ అగర్వాల్ తెలియజేశారు. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్లు రాయకుండానే ఆర్టికల్స్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. త్వరలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రానున్నాయని ఆయన వెల్లడించారు. ఐసీఏఈ ఉపాధ్యక్షులు సుబోధ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ సీఏ కోర్సులో తీసుకువస్తున్న మార్పులను వివరించారు. సీఏ చేసిన వారికి అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం 5 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్ల అవసరముందని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సీఏలు లేరని చెప్పారు. భవిష్యత్తులో వీరి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో డిగ్రీ విద్యార్థులు నేరుగా ఐపీసీసీలో చేరేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ మేరకు గెజిట్లో కూడా ఉంచారని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సీఏ చేయాలంటే సిపిటి చేయాలి. అంతేకాదు ఐపీసీసీలోని గ్రూప్ 1 ఉత్తీర్ణత అయితేనే ఆర్టికల్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశముందన్నారు. కొత్తగా తీసుకున్న విధానం వల్ల డిగ్రీ విద్యార్థులు నేరుగా ఐపీసీసీలో చేరవచ్చు. బీకాం విద్యార్హత కలిగిన విద్యార్థులు 50%, ఇతర గ్రూపుల విద్యార్థులకు 60% మార్కులు వచ్చిన వారు మాత్రమే సీఏ చేయటానికి అర్హులని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఏ కోర్సు చేస్తున్న విద్యార్థులు 10 లక్షల మంది ఉన్నారని, గతంతో పోల్చితే ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఒకప్పుడు 5% ఉంటే ఉత్తీర్ణత ఇప్పుడు 19% పెరిగిందన్నారు. సీఏ చేస్తున్న బాలికల శాతం ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఈ కోర్సు చేస్తున్న వారిలో 33% మంది వారే ఉన్నారని తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో మహిళా సీఏలే ఎక్కువగా ఉన్నారని, ఇది మంచి పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఐసీఏఐకి 108 శాఖలు ఉన్నాయని, విడుదల వారీగా అన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో